శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వెంకటేశ్వర స్వామి బదిలీ స్కూల్లో పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ తోటి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచన చేసి 2047 వచ్చేసరికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని ఆలోచనతోటి దూరదృష్టితోటి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఆయన గొప్ప నేత. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలి, అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రాజధాని అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇలాంటి ఆలోచన ఉన్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదతో ఉండాలని ఆయన విజన్ తోటి మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పట్ట సీతారామ లక్ష్మి గారు, అదేవిధంగా అందరి పెద్దలు మన సమక్షంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసేటువంటి మంచి కార్యక్రమాల్లో మంచి భాగమైనటువంటి ఈ ప్రాంతం ఇది. ఎఫ్ఎంఎం స్కూల్లో ఈ రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు అందరికీ కూడా, మన భారతదేశంలోనే ఎంతో మంది సీనియర్స్ ఉంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కానీ, సుదీర్ఘమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో కానీ, మోడర్న్ గా ఆలోచించే విధంగా కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల నుండి నిండు నూరేళ్ల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసేందుకు వారి అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని కల్పించాలని చెప్పి మనసావత కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేళ పుట్టినరోజు చాలా ఘనంగా మన భీమవరం నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ రోజు దీనికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే అంజిబాబు గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు గారికి, ఓటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రెస్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం మరి ఆలోచించే నాయకుడు. ఈ రోజున అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రోజున మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా, పోలవరం ప్రాజెక్టు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ఆయన జరగటం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజు చాలా ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన చాలా మందికి మరి అందరికి ప్రజలకి, రాష్ట్రానికి కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఆరోగ్యం బాగుండాలని ఈ రోజున బదిరా పాఠశాలలో, వెంకటేశ్వర బదిరా పాఠశాలలో పిల్లలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ సమక్షంలో కేక్ కట్ చేయటం, అలాగే మన గ్రామ దేవత మావళ్ళం గుళ్ళో పూజలు చేయటం. ముఖ్యంగా మేము ఈ భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణమే కాదు, రూరలే కాదు, అన్ని వీరవసరం మండలే కాదు, అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లోనూ అక్కడ ఉన్న గ్రామ వార్డు అందరూ కూడా అక్కడ నాయకులు అందరూ మమ్మేపోయి పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చక్కగా సంతోషంగా జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ రోజున ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మన రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.